గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. టోటల్గా మనకి టీఎస్ ఎంసెట్ 2024కి సంబంధించి బోత్ ఎంపీసీ అండ్ బైపీసీ వాళ్ళకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే కూడా స్టార్ట్ అయ్యడం అయితే కూడా జరిగింది 25th February 2024 అంటే మండే ఈ రోజు నుండి మనకి అప్లికేషన్స్ అయితే కూడా స్టార్ట్ అయితే అయ్యాయి. కంప్లీట్గా ఏంటంటే ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటంటే మనం ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి మనం అప్లికేషన్ ప్రాసెస్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో కంప్లీట్గా ఆ ప్రాసెస్ ఏంటి అనేది అయితే కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే కూడా జరుగుతుంది. సో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కోసం వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే కూడా జాయిన్ అయితే అవ్వండి. సో టీఎస్ ఎంసెట్కి సంబంధించి కావచ్చు అండ్ ఏపీ అండ్ తెలంగాణకి సంబంధించి ఆల్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, స్కాలర్షిప్ అప్డేట్స్ అయితే కూడా మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం అయితే కూడా జరుగుతూ ఉంటుంది. ఫర్దర్గా JNTU సంబంధించి యూనివర్సిటీ అప్డేట్స్ అయితే కూడా మన ఛానల్లో అయితే మనం ప్రొవైడ్ అయితే కూడా చేస్తాము. సో ఇది వన్స్ మనకి టీఎస్ ఎంసెట్ 2024కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కానీ మీరు ఓపెన్ చేసినట్టయితే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు కొద్దిగా కిందకి కానీ స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అని కనపడుతుంది కదా. సో అక్కడ మనకి చూసుకోవచ్చు స్టెప్ 1, స్టెప్ 2 అండ్ స్టెప్ 3 అని మనకి 3 ఫేజెస్లో మనం ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఏంటంటే మనం ఒక రిజిస్ట్రేషన్ ఫీ అనేది అయితే పే చేయాల్సి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ ఫీ పే చేసేటప్పుడు మనకు కొన్ని జనరల్ డీటెయిల్స్ అయితే అడుగుతాయి. ఆ డీటెయిల్స్ అయితే కూడా సబ్మిట్ చేయాలి. అండ్ వన్స్ మనం ఫీ అనేది అయితే పే చేసిన తర్వాత మన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే కూడా జరుగుతుంది. సో ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్లో ఏంటంటే కొన్ని మనం డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనకు సిగ్నేచర్ కావచ్చు, ఇవన్నీ కూడా మనము ఏదైతే సెకండ్ స్టెప్లో అయితే కూడా సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఒకసారి కేటగిరీ వైజ్గా ఇంజనీరింగ్ స్ట్రీమ్ వైజ్గా ఇక్కడ ఫీజెస్ అయితే చూసుకోవచ్చు. ఇంజనీరింగ్ వాళ్ళకి SC ST అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 500 అండ్ అదర్స్ అయితే 900. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకి అయితే సేమ్ అనమాట. సో SC ST ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 500 అండ్ మనకి అదర్స్కి అయితే 900 అనమాట. సో మీరు ఒకవేళ 2 ఎగ్జామ్స్ రాయాలనుకుంటే 1800 అనేది అయితే కూడా మనం ఎగ్జామ్ ఫీ అనేది అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇంకా మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఇంకా ఎవరైనా మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకోపోయినట్టయితే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే కూడా జాయిన్ అవ్వండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ క్లాస్ గ్రూప్స్లో కూడా మన వీడియోస్ అనేది కూడా షేర్ అయితే చేయండి అనమాట. సో స్టెప్ 1 చూసుకున్నట్టయితే అక్కడ మనకి పే రిజిస్ట్రేషన్ ఫీ అని ఉంది కదా. సో మీరు అక్కడైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఫీ పేమెంట్ ఫర్ టీఎస్ ఎంసెట్ 2024 అని సో పేమెంట్ గేట్వే అనేది అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఫస్ట్ మీరు ఎంపీసీయా లేకపోతే బైపీసీయా సో లేకపోతే MBIPCయా ఏంటి అనేది కోర్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే సో నేమ్ ఆఫ్ ది బోర్డ్. సో మీరు టీఎస్ అయితే టీఎస్ ఒకవేళ ఆంధ్ర స్టూడెంట్స్ టీఎస్ ఇది రాస్తుంటే మనం AP ఇంటర్మీడియట్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మీ యొక్క క్యాండిడేట్ నేమ్ సో మీ యొక్క ఆధార్లో కావచ్చు 10th సర్టిఫికేట్స్లో ఏదైతే నేమ్ ఉంటుందో సో ఆ సర్టిఫికేట్స్ ప్రకారంగానే మీరు డీటెయిల్స్ అయితే ఫిల్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్. సో ఇక్కడ క్యాండిడేట్ మొబైల్ నెంబర్ అనే దగ్గర సో మీ యొక్క మొబైల్ నెంబర్ ఉంటే మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇవ్వచ్చు. సో లేదు మీకు మొబైల్ నెంబర్ లేకపోతే సో మీ మదర్ది కానీ ఫాదర్ది కానీ ఇవ్వండి. ఏదైతే మీరు రెగ్యులర్గా యూస్ చేస్తారో ఆ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. ఫర్దర్గా ఏమైనా ఎంసెట్కి సంబంధించిన అప్డేట్స్ అయితే మనకి మెసేజెస్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్స్కి మెసేజెస్లో అయితే వస్తుంది కాబట్టి రన్నింగ్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. సో సెకండ్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. సో మెయిల్ ID కూడా మీది ఉంటే మీ యొక్క మెయిల్ ID ఇచ్చేసేయండి. నెక్స్ట్ మీరు ఏ కేటగిరీ అనేది అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ SR నో అనేది అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ మీరు ఏ స్ట్రీమ్ ఎగ్జామ్ రాస్తున్నారు అనేది అయితే కూడా ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అయితే అగ్రికల్చర్, లేదు 2 ఎగ్జామ్స్ అయితే బోత్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మీరు పేమెంట్ అనేది అయితే క్రెడిట్ కార్డా లేదా డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఏంటి అనేది అయితే సెలెక్ట్ చేసుకొని ఆ రెస్పెక్టివ్ ఆ స్లాట్ మీద అయితే క్లిక్ చేసుకొని సో ఇక్కడ డిక్లరేషన్ అండ్ బాక్స్ కనపడుతుంది కదా. సో మీరు అక్కడ టిక్ మార్క్ పెట్టేసిన తర్వాత మనకి ఇక్కడ సో ఈ విధంగా డీటెయిల్స్ అన్నీ అయితే వస్తాయి. సో ఇక్కడ నెక్స్ట్ ప్రొసీడ్ టు పేమెంట్ అనేది అయితే వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మీకు ఎంత ఫీ అమౌంట్ అనేది అయితే కూడా చూపిస్తుందో ఒకసారి అది కూడా చెక్ చేసుకోండి. ప్రొసీడ్ టు పేమెంట్ అనే దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. సో ఎస్ అనే దాని మీద అయితే క్లిక్ చేయండి. ఒకసారి డీటెయిల్స్ అయితే కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ పేటిఎం ద్వారా కూడా అయితే చేసుకోవచ్చు అనేది ఇక్కడ పేమెంట్ గేట్వేలో అయితే చూపిస్తున్నారు. సో మీరు ఇదే కాదు క్రెడిట్ కార్డ్ ద్వారా అయినా పే చేయొచ్చు, లేకపోతే డెబిట్ కార్డ్ ద్వారా అయినా కానీ మనము
ఫీ పేమెంట్ అనేది అయితే చేయొచ్చు. వన్స్ మనకి ఫీ పేమెంట్ అనేది అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ అనేది అయితే వస్తుంది. సో దీని ఒక స్క్రీన్ షాట్ అయితే కూడా తీసుకోండి. అండ్ ఇక్కడ పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఉంది కదా, సో అదొక బుక్లో కూడా రాసి పెట్టుకుంటే బెస్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని ఉంది కదా, సో మీరు అక్కడ క్లిక్ చేసినట్టయితే మనకి స్టెప్ 2 ప్రాసెస్ అనేది అయితే జరుగుతుంది. సో లేదు ఒకవేళ మనం ఏదైతే మనం పే చేసిన అమౌంట్ ఫీ స్టేటస్ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ నో యువర్ ఫీ పేమెంట్ స్టేటస్ అని ఉంది కదా, సో మీరు అక్కడ నుండి అయినా చెక్అవుట్ అయితే చేసుకోవచ్చు. మన ఒక పేమెంట్ అనేది అయితే సక్సెస్ఫుల్గా మనకి అయిందా లేదా అనేది అయితే కూడా. సో ఈ విధంగా కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతాయి, ఆ డీటెయిల్స్ అయితే ఇచ్చేసి సో మీరు చెక్ పేమెంట్ స్టేటస్ అనే దాని మీద క్లిక్ చేసినట్టయితే మీరు ఆ స్టేటస్ అనేది అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే చూసుకోవచ్చు, ఈ విధంగా అయితే వస్తుంది పేమెంట్ ఐడి సక్సెస్ అని. సో ఇక్కడ స్టెప్ 2 అయితే చూద్దాం ఇంకా. సో ఇక్కడ చూసుకోవచ్చు ప్రొసీడ్ టు అప్లికేషన్ అనే దాని మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ అయితే చూసుకోవచ్చు ప్రొసీడ్ టు ఫిల్ అనే దాని మీద మళ్ళీ మీరు క్లిక్ చేయాలి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఆటోమేటిక్గా మీ యొక్క పేమెంట్ రిఫరెన్స్ ఐడి, సో మీ యొక్క ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మొబైల్ నెంబర్, ఈ 4 డీటెయిల్స్ ఆటోమేటిక్గా అయితే వస్తాయి. సో ఇక్కడ ఏమైనా చేంజెస్ అంటే మిస్టేక్స్ ఏమైనా ఉంటే రెక్టిఫికేషన్ అయితే చేసుకోండి ఇప్పుడే. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు కూడా క్లియర్గా స్టెప్ బై స్టెప్గా అయితే కూడా జాగ్రత్తగా అయితే సబ్మిట్ అయితే చేయండి. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అనే దాన్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ ఏంటంటే క్యాండిడేట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇవ్వండి. నెక్స్ట్ మీ యొక్క మనకి ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. సో రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డ్ నెంబర్. సో మీ యొక్క బర్త్ స్టేట్, బర్త్ డిస్ట్రిక్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క జెండర్ ఇవ్వాలి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే కేటగిరీలో సో క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వండి. ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సో మీరు ఫిజికల్గా లేకపోతే విజువల్గానా లేకపోతే హియరియా ఏంటి అనేది స్పెసిఫిక్గా ఇక్కడైతే కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మైనారిటీస్ ఎవరైనా రిజర్వేషన్ ఉన్నవాళ్ళు సో నాన్ మైనారిటీ అనేది అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ దానికి సంబంధించి మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఎంత, మీ యొక్క పేరెంట్స్ అనేది కూడా ఇక్కడ డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ అనేది అయితే అంత మ్యాండేటరీ అయితే కాదు. సో డీటెయిల్స్ ఉంటే ఇస్తే బెటర్ అనమాట. ఏమైనా స్కాలర్షిప్స్కి దానికి కోసం జనరల్గా అయితే అడుగుతారు. కాకపోతే మనకి స్కాలర్షిప్ రిజిస్ట్రేషన్కి సపరేట్ వెబ్సైట్, సపరేట్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. అండ్ దాని గురించి మనం తర్వాత అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ స్టెప్ క్యాండిడేట్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసిన తర్వాత సెకండ్ డీటెయిల్స్లో ఏంటంటే మీ యొక్క అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ప్రజెంట్ ఉంటున్న అడ్రస్ అయితే ఇచ్చేసేయండి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కావచ్చు, ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా ఇచ్చేసుకోండి. నెక్స్ట్ మీ యొక్క ఏదైతే ఇంటర్మీడియట్కి సంబంధించి ఎగ్జామ్ డీటెయిల్స్ అయితే అడుగుతారు. సో మీరు టీఎస్ ఇంటర్ బోర్డా లేకపోతే ఏపీ ఇంటర్ బోర్డా, ప్రైవేటా, రెగ్యులరా, డిస్టెన్సా అని సో ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్స్, 10th మీడియం ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా 10th క్లాస్కి సంబంధించి డీటెయిల్స్ అయితే కూడా ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ మనకి క్లాస్ 1 to క్లాస్ 12 వరకు మనం ఎక్కడ చదివామో సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే కూడా అడుగుతారు. అవి కూడా అయితే మీరైతే ఎంటర్ అయితే చేసేసిన తర్వాత మనకి ఇక్కడ సో సెలెక్ట్ లోకల్ ఏరియా స్టేటస్ అనేది అయితే ఉంటుంది. సో మన ఆంధ్ర వాళ్ళు అయితే మీరు ఆంధ్ర యూనివర్సిటీయా లేకపోతే ఎస్వి యూనివర్సిటీ పరిధిలో ఉన్నాయా డిస్ట్రిక్ట్స్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ తెలంగాణ వాళ్ళు అయితే మ్యాక్సిమం మనకి ఉస్మానియా యూనివర్సిటీ కింద అయితేనే పెట్టేస్తారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు సో టెస్ట్ ప్రిఫరెన్స్, సో టోటల్గా 3 టెస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ తెలంగాణ వాళ్ళు అయితే మీ నియర్ బై సిటీస్ అయితే ఇచ్చేసుకోండి. ఏపీ స్టూడెంట్స్ అయితే ఫస్ట్ మీ నియర్ బై సిటీస్ ఏ ఉన్నాయో ఫస్ట్ అవి ఇవ్వండి. అండ్ సెకండ్, థర్డ్ ప్రిఫరెన్స్ అట్లా మీకు ఏదైతే దగ్గరలో ఉంటాయో ఆ సిటీస్ అయితే సో ఇవ్వడానికి అయితే ట్రై అయితే చేయండి. సో నెక్స్ట్ మీ యొక్క ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అయితే కూడా ఇక్కడైతే అప్లోడ్ చేసిన తర్వాత సో ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ మీద టిక్ పెట్టేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే మీరు క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అయితే వస్తుంది. వన్స్ సేవ్ బటన్ మీద క్లిక్ చేసి యువర్ అప్లికేషన్ ఈజ్ సేవ్డ్ టెంపరరీ, యువర్ అప్లికేషన్ ఈజ్ పెండింగ్ అండ్ యూ నీడ్ టు కంప్లీట్. సో కంటిన్యూ అనే దాని మీద మళ్ళీ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా సో ఏదైతే డీటెయిల్స్ మనం ఎంటర్ చేసినాయని మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడానికి ఈ విధంగా హైలైట్ అయితే చూపిస్తారు. ఇవంతా కూడా మాన్యువల్గా ఏ విధంగా ఎంటర్ చేసేయాలో అనేది ఇక్కడ వీళ్ళు మనకి క్లియర్గా ఏదైతే ఈ నోటిఫికేషన్లో మనకి ఇక్కడైతే క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తున్నారు. అండ్ ఈ విధంగా మనం డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత మనకి సో ఈ విధంగా మనకి ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకోవడానికి సో ఓవర్ పేజ్ అయితే వస్తుంది. ఇట్లా ఈ విధంగా అయితే చెక్అవుట్ అయితే చేసుకోండి. మీ యొక్క డీటెయిల్స్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేవా ఒకసారి క్లారిటీగా కూడా
చెక్ చేసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ ఏమైనా చేంజెస్ కానీ ఉంటే మోడిఫై బటన్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ చేంజెస్ ఏమి లేకపోతే సబ్మిట్ బటన్ మీద అయితే క్లిక్ చేసి, సో మనకి ఇక్కడ సబ్మిట్ బటన్ మీద అయితే క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ఒక అప్లికేషన్ నెంబర్ అయితే వస్తుంది. ఈ అప్లికేషన్ నెంబర్ కూడా ఒక డైరీలో అయితే రాసుకోండి. అండ్ ఈ యొక్క స్క్రీన్ షాట్ అయితే కూడా పెట్టుకోండి. యాప్సెట్ 2024కి సంబంధించి అప్లికేషన్ అనేది అయితే కూడా ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్, మనకి టెస్ట్, ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్సెస్ అండ్ మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అడ్రస్, మొబైల్ నెంబర్ అన్ని డీటెయిల్స్ అయితే కూడా మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఫోటో సిగ్నేచర్ అయితే కూడా ఈ విధంగా అయితే ఉంటుంది. ఒక క్యూఆర్ కోడ్ అండ్ మనకి ఇక్కడ ఎగ్జామ్ ప్రిఫరెన్సెస్, టెస్ట్ జోన్ ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఇదైతే కూడా కంప్లీట్గా టీఎస్ యాప్సెట్ 2024కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు వరకు ఉన్నది కూడా. సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే కూడా కమెంట్స్ అయితే కూడా చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.